ఎందుకు ఈ ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్లోనికి వెళ్ళే ముందు అసలు ఈ ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. అప్పుడు అసలు హైదరాబాద్లో ఎలాంటి ప్లాట్పై ఇన్వెస్ట్ చేయాలి అని అర్థమవుతుంది. ఇంకా మనము ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎలాంటి ఆస్పెక్ట్స్ చూసుకోవాలనే నాలెడ్జ్ కూడా మనకి వస్తుంది. ప్రాపర్టీ డీటెయిల్స్లోనికి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైదరాబాద్లో ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవడం మీ కల అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా మీరు సేల్ చేయాలనుకుంటున్నారా, మేము మీ ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాం. అలాగే మీకు ఏదైనా లోన్ అవసరమైతే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇక ఒక ఓపెన్ ప్లాట్పై ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అని చూస్తే, ఫస్ట్ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. ఎలాంటి లొకేషన్లో ప్లాట్ తీసుకుంటే అప్రైజల్ అనేది ఉంటుంది అనేది చూడాలి. ఎంత ఫాస్ట్గా ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు హైవే మీద ఉంది. డెవలపింగ్ స్టేజ్లో ఉన్న హైవే ఇది. నెక్స్ట్, బిజినెస్ గ్రోత్. మనం తీసుకునే ప్లాట్ ఉన్న ప్లేస్ చుట్టూ, అంటే ఆ ఏరియా చుట్టూ ఇండస్ట్రీస్ ఏమన్నా ఉన్నాయా లేదా రాబోతున్నాయా అనేది చూసుకోవాలి. మనం తీసుకోబోయే ప్లాట్ చుట్టూ ఇలా ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా రాబోతున్నాయి, ఇండస్ట్రీస్ ఏమన్నా రాబోతున్నాయి అని అనుకుంటే అక్కడ ఆ దగ్గరలో ఉండే ప్రైజెస్ అనేవి కంపల్సరీ అప్రైజల్ ఉంటాయి. అది కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి చూస్తే, ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాయి. లైక్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 12,400 crores ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అమరరాజా బ్యాటరీస్ 9,500 crores ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాయి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ పెట్టడానికి. ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయని సమాచారం. ఇండస్ట్రీస్కి దగ్గరగా ఉంటే ఉద్యోగ అవకాశాలకి దగ్గరలో ఉన్నట్టే. నెక్స్ట్, కనెక్టివిటీ అంటే ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకుండే రోడ్ ఫెసిలిటీస్ కావచ్చు, రైల్ ఫెసిలిటీస్ కావచ్చు. ఇలా RRR లేదా ORRకి దగ్గరగా ఉందా, మెట్రో స్టేషన్, MMTS అందుబాటులో ఉన్నాయా, రైల్వే స్టేషన్ దగ్గరలో ఉందా అని చూసుకోవాలి. ఎందుకంటే కనెక్టివిటీ మంచిగా ఉండి 100 meters రోడ్ దగ్గర లేదా హైవే రోడ్ దగ్గర, ఇలా రోడ్డుకి దగ్గరలో లేదా రోడ్డు పక్కన ఉండే ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ నుండి 10 minutesలో RRR ఉంది. అంటే రీజనల్ రింగ్ రోడ్ ఒక 10 minutesలో వచ్చేస్తుంది. 20 minutesలో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అమెజాన్ హాస్పిటల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. 25 minutesలో ORR ఔటర్ రింగ్ రోడ్ ఉంది. హెటీరో డ్రగ్స్, ఇస్రోస్ 350 acres రీసెర్చ్ ఫెసిలిటీ ఉంది. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే, చాలా ఓపెన్ ప్లాట్ వెంచర్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాము. సరైన డెవలప్మెంట్ లేకుండా, మనం పే చేసే మనకి సెక్యూరిటీ లేకుండా ఉంటున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్కి వేరే ప్రాజెక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసి చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యే లొకేషన్. ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్న కంపెనీ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అని చెప్పుకోవచ్చు. వీరు సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా చాలా ప్రాజెక్ట్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అండ్ ఎంతోమంది హ్యాపీ కస్టమర్స్కి హోమ్స్ అనేవి అందించారు. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ గురించి భయపడాల్సిన పని ఏమీ లేదు. అంటే ఇది ట్రస్ట్ వర్తీ కంపెనీ. ఇది ప్రీమియం లగ్జరీ విల్లా కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ. టోటల్ ఏరియా 34 acres. దీంట్లో నెంబర్ ఆఫ్ ప్లాట్స్ చూస్తే 322 plots ఉన్నాయి. ఎమ్యూనిటీస్ 3.5 acresలో ఉంటాయి. ప్లాట్ సైజ్ వచ్చేసి 200 square yards నుంచి స్టార్టింగ్.
క్లబ్ హౌస్ ప్లస్ 3.5 acres ఆఫ్ ఎమ్యూనిటీస్, ఇంకా పార్క్ చాలా ఉన్నాయి. ఇక ప్రైస్ చూస్తే 18,000 పర్ స్క్వేర్ యార్డ్. ఇప్పుడు ప్రైస్ అనేది 18,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఫ్యూచర్లో పెరగచ్చు కూడా. సో త్వరపడండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాల గురించి, ప్రాజెక్ట్ గురించి, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి లేదా సైట్ విజిట్ గురించి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ప్రైస్ నెగోషియేషన్ అనేది ఆన్ టేబుల్ జరుగుతుంది.